ఇక్కడేమో డిఫాల్ట్గా మన ఓటర్ ఎవరైతే ఉంటే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. మన డీటెయిల్స్ మన డీటెయిల్స్ మన డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఫాదర్ నేము, మదర్ నేము, ఎవరైనా పెళ్ళి అయి ఉంటే వాళ్ళది. ఇవన్నీ మన డీటెయిల్స్. ఈ సెక్షన్ మొత్తం డిఫాల్ట్ ఎవరుంటే వాళ్ళు ఓటర్ చేస్తాయి. ఇంకా ఇక్కడేమో ఒకవేళ 2002లో నీకు ఇక్కడ ఉన్న క్యాండిడేట్కి ఓటు లేదనుకో, వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ రాయాలి. అబ్బాయి అని అమ్మాయి, ఒకవేళ అమ్మాయి ఉందనుకో పెళ్ళి ఇక్కడికి అత్తవారింటికి వస్తుంది, వాళ్ళు అక్కడ ఫాదర్ డీటెయిల్స్ రాయాలి. పిక్ నెంబర్ ఉంటే ఏమైతే రాయాలి. తర్వాత అప్పటి డిస్టిక్, అప్పటికి స్టేట్, అప్పుడు నియోజకవర్గం, అప్పటి ఆ నియోజకవర్గం నెంబర్, సీరియల్ నెంబర్, 2002 ఓటర్ లిస్ట్ ప్రకారం అప్పటి డీటెయిల్స్ ఇవన్నీ డీటెయిల్స్. ఇక్కడనేమో బూత్ నెంబర్, పిఎస్ నెంబరు, సీరియల్ నెంబరు. ఒకవేళ ఇక్కడ ఉన్న ఓటర్కి గిట్ట 2002లో ఓటు ఉంటే ఈ డీటెయిల్స్ రాయాలి. ఇది ఫిల్ చేయొద్దు. అప్పుడు ఇది ఫిల్ చేయొద్దు. 2002లో ఓటు ఉంటే ఈ సెక్షన్ ఫిల్ చేయొద్దు. ఇది ఫిల్ చేయాలి. 2002లో నీ ఓటర్ నేమ్, అప్పటి ఎపిక్ నెంబరు, అప్పటి డిస్టిక్, స్టేట్, సేమ్ నియోజకవర్గం నేము, ఇక్కడ అప్పటి నియోజకవర్గం సీరియల్ నెంబరు, బూత్ నెంబర్, పిఎస్ నెంబరు, సీరియల్ నెంబరు. ఈ సెక్షన్ ఇది ఒకటే ఇక్కడ ఇది ఉంటుంది. దీని ప్లేస్లో ఓకే, ఇది ఒకటి. ఓకే.